పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూను కాపాడుకోవాల్సిన బాధ్యత శ్రీవారి భక్తులందరి మీద ఉందని ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు. ఏపీ మంత్రి సంధ్యారాణి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. గతం కంటే ఇప్పుడు శ్రీవారి లడ్డు మరింత బాగుందని భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చాలా సంతోషంగా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా దేవుడికి జరిగినటువంటి ఏ అపచారం అయితే ఉందో, ఎందుకంటే దీనికి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏవి కూడా సామాన్య భక్తులే మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇంతకు పూర్వం లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉండేది. ఇంతకు పూర్వం భక్తుడు లడ్డు పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి 2-3 రోజులు టైం పట్టేటప్పటికే 4 రోజులకే లడ్డు కొంచెం అంటే ఆ మాట కూడా అనకూడదు, పాడయ్యేటట్టు ఉండేది. ఈరోజు అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ గత 5 సంవత్సరాలు తప్పించి అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ లడ్డూలో ఉన్నటువంటి పవిత్రత, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకవేళ సరిగా జరగని వాళ్ళకు కూడా ఆ లడ్డూని చూసే వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం పొందుతారు. కాబట్టి అట్లాంటి లడ్డూ తయారీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ స్వామి తాలూకా కృపకి పాత్రుడు అవ్వడానికి కోసం మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను.